సో వెకేట్ చేసేసామన్నమాట రూమ్. అండ్ ఇక్కడ 2 days స్పెండ్ చేసాం కాబట్టి మేము మళ్ళీ బీచ్కి వెళ్ళలేదు ఇంకా. అండ్ 11కి ఇప్పుడు ఆల్రెడీ 10:50 అయింది. సో ఒక 10 minutes ఏముందని త్వరగా వెకేట్ చేసేసి. అండ్ బూసాన్లోనే ఇంకో బీచ్ దగ్గర మా జూనియర్ ఉంది. సో ఇప్పుడు తీసుకున్న రూమ్ మేము 2 daysకి మాత్రమే. సో వేరే బీచ్ని విజిట్ చేద్దామని తన దగ్గరికి వెళ్తున్నాము. సో ఈ ట్రిప్కి హేవుండే బీచ్కి బాయ్ బాయ్ చెప్దాం. బాయ్ బాయ్, సీ యూ సూన్ అగైన్. సో ఇప్పుడు మనం గొంగాలి బీచ్ సరౌండింగ్స్లో ఉన్నామన్నమాట. సో ఇక్కడే మా జూనియర్ ఉంటుంది. ఇక్కడ యూనివర్సిటీలో తను పిహెచ్డి చేస్తుంది అనమాట. సో మేము హేవుండే బీచ్ నుంచి ఈ బీచ్ కూడా విజిట్ చేద్దామని వచ్చాము. అండ్ ఈ బీచ్ వచ్చేసి చాలా లైవ్లీగా ఉంటుంది. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎస్పెషల్లీ నైట్ టైమ్, నైట్ లైఫ్ ఇక్కడ చాలా బాగుంటుంది. బూసాన్ చాలా ఫేమస్. నాకైతే బూసాన్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ సోల్ ఎప్పుడు హరీ లైఫ్, బిజీ లైఫ్, బాగా రష్గా ఉంటుంది అనమాట. సో బూసాన్ ఎప్పుడు చాలా లైవ్లీగా ఉంటుంది, అట్లాగే ఫారినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో అంత రషీ లైఫ్ ఇక్కడ ఉండదు. సో చాలా బాగుంటుంది. ఇక్కడ పీపుల్ కూడా చాలా వెల్కమింగ్గా ఉంటారు. సో ఎవడి గోలా ఆడిదనమాట. కొంతమంది ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ రెసిడెన్షియల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో తన హౌస్ ఎత్తుక్కుంటూ మనం వెళ్ళిపోతున్నాం అనమాట. మేము కొంచెం ఫ్రెష్ అయ్యి అలా ప్లాన్స్ చేసుకుందాం. సో డే టైం అంతా మేము ఫన్ చిట్ చాట్స్ ఉంటాయి. సో చాలా డేస్ తర్వాత తన్ని కలిసాము అందుకని. అండ్ మేమంతా నైట్ ప్లాన్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి గొంగాలి బీచ్, హ్యాపీ స్ట్రీట్ అవన్నీ ఉంటాయి అనమాట. సో మేము ఆ స్ట్రీట్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. సో ఇదే గొంగాలి బీచ్ హ్యాపీ స్ట్రీట్ అనమాట. చాలా లైవ్లీగా ఉంటుంది. అండ్ ఎక్కువ మనం ఇక్కడ ఫారినర్స్ని చూడొచ్చు. ఇక్కడ కూడా చాలా పబ్స్ ఉంటాయి. బట్ ఫారినర్స్ని అలౌ చేయరు, ఎస్పెషల్లీ ఇండియన్స్ని అలౌ చేయరు. వాటికంటూ ఒక డ్రెస్ కోడ్, వాటికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. సో అవన్నీ ఫాలో అయితేనే మోస్ట్లీ కొన్ని పబ్స్లో మాత్రమే అలౌ చేస్తారనమాట. సో ఈ హ్యాపీ స్ట్రీట్లో లేని ఎంటర్టైన్మెంట్ అంటూ ఉండదు. మనకి సోల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. ఈ పబ్స్ అన్నీ మనం సోల్లో రెగ్యులర్గా వెళ్ళేవే. అందుకని మేము రిమైనింగ్ ఫన్ జోన్ వెతుక్కుంటూ ఇలా గేమ్ జోన్లోకి వచ్చామన్నమాట. సో ఇక్కడే నాకు కొరియాలోనే ద ఫేమస్ రైడ్ దొరికింది. సో మనం చాలా రీల్స్లో, చాలా యూట్యూబ్ షార్ట్స్లో మనం చూసుంటాము ఈ కొరియాలో ఇది ఎంత ఫేమసో. బట్ ఏంటంటే దీన్ని మనం వీడియో తీయడానికి లేదనమాట. రైడ్ అయితే ఎక్కచ్చు. సో ఆ రైడ్ని మేము ఫినిష్ చేసుకున్నాం. మనకి యూట్యూబ్లో చూసిన ఫన్నే ఇక్కడ కూడా ఉందన్నమాట. సో దాన్ని డ్రైవ్ చేసేవాళ్ళు ఇట్లాంటి ఫన్ యాక్టివిటీస్ చాలా చేస్తారు. సో అది అయిపోయిన తర్వాత మేము స్ట్రీట్ మీద పడ్డాము. ఏమన్నా మనకి రిలేటబుల్గా ఏమన్నా ఉన్నాయా అని. సో బౌలింగ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. అండ్ బెస్ట్ బౌలింగ్ ప్లేస్ ఇక్కడ వెతుక్కున్నాము. నాది కూడా 240. మీరు అక్క టై చూద్దాం. లెట్స్ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. సో నెక్స్ట్ మా ఎంటర్టైన్మెంట్ ఫోటో బూత్ అనమాట. మేము ఫస్ట్ టైం బూసాన్ వచ్చాం అండ్ తనని కలిసాం. సో ఫోటో లేకపోతే ఎట్లాగా. అది బాగుంది. ఇది 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 ఇంకొకటి ఇది
ఇది బాగుంది. అవి ఇది ఎందుకు ఏదైనా ఒకటి సెట్ చేయొచ్చు కదా. డిఫరెంట్ ఉన్నాయి కదా. కానీ మనకి ఇక్కడ ఇంకోటి ఉంది కదా, ఇదో ఇది హార్ట్ది బాగుంది చూడు. హార్ట్ ఇది ఇది తీసేయాలి. బ్లాక్ చూడు. వద్దులేండి, హ్యాపీ బర్త్డే ఎవరిది లేదు. యాక్చువల్లీ బ్లాకే బాగుంది. ఓకే డార్క్ గా అన్ని కనబడదు. క్యూఆర్ కోడ్ ఇది. అది కలజోడు నాది చిట్ట ఉంది. ఇదే నాకు బ్లర్. ఓ కెమెరానే బ్లర్. నేను బ్లర్ అనుకున్నానే. బతికిపోయా. ఫోటోలు బాగా వస్తాయి సార్. ఏదైనా ఉన్నా మనం ఫోటోలు బాగా వస్తే చాలా ఎండ్ అవుతాడే. సరే యూట్యూబ్ వీడియోలో చూసుకోండి. స్కానర్ రాలేదు అనుకుంటా. వచ్చింది. ఇక్కడే ఉంది స్కానర్ దీని మీద. స్కానర్ వచ్చింది దాని మీద. ఓకే ఓ ఫినిష్. డౌన్లోడ్ ఫోటో. అక్కడి నుంచి మాకు నైట్ 1 అయిపోయింది అనమాట. సో ఆ టైంలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కదా. సో హ్యాపీ స్ట్రీట్ నుంచి బీచ్కి కొంత డిస్టెన్స్ ఉంది. మాకు ఓపిక లేక మేము క్యాబ్లో వెళ్ళాము. సో షార్ట్ డిస్టెన్స్ అనమాట. సో దిస్ ఈజ్ గొరంగల్లి బీచ్. ఇది చాలా లైవ్లీగా ఉంటుంది. లైక్ ఈవినింగ్ టైం, నైట్ టైం. కానీ ఇంకా ఇప్పుడు 2 ఆ టైం అయిపోయింది కాబట్టి అన్ని లైటింగ్స్ ని ఆఫ్ చేసేసారు. బట్ మనం ఆ బ్రిడ్జ్ వ్యూని, ఆ బీచ్ ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ నైట్ మేము బీచ్ లో ఇట్లా ఎంజాయ్ చేసాము. సో రేపు మార్నింగ్ మా ట్రైన్ టు సువన్ అనమాట. సో ఈ భూసాన్ ట్రిప్ మీరు ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో ఇది కాన్ఫరెన్స్ ట్రిప్ కాబట్టి నేను ఎక్కువ కవర్ చేయలేదు. సో బేసిక్ లైక్ 1-2 బీచ్ని అట్లే నేను కవర్ చేశాను. సో నేను మళ్ళీ భూసాన్ ట్రిప్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా ట్రిప్ వీడియో చేస్తాను అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.